అంత్యకాలపు దినాల్లో ప్రజలు ఎట్రీతిగా ఉంటున్నారనేది మనం మాట్లాడుతున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి పైకి భక్తి గల వారి నై ఉండి లోపల శక్తి లేని వారుగా ఉండటం. వారి యొక్క క్యారెక్టర్స్, వారి యొక్క సిన్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇదే ఈ సిరీస్లో ఫైనల్ టాపిక్. ఈరోజు చాలామంది చర్చ్కి వెళ్తున్నారు, స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్కి, ఎవ్రీ సండే యూత్ మీటింగ్స్కి, బైబిల్ స్టడీకి, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్కి, రకరకాల ప్రార్థనలకు వెళ్తున్నారు. కానీ కేవలం వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వారిలో ఎటువంటి ఆత్మశక్తి కానీ ఆత్మ బలము కానీ లేనే లేదు. విషయాన్ని గుర్తించండి. ఎప్పుడైనా మీకు ఒకటి కాదు 3 మందిరాలు ఉంటాయి. ఒకటి నిజమైన మందిరం అయితే మీరు ప్రతి ప్రార్థనకు వెళ్ళేది. రెండో మందిరము మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక మందిరంగా మీరు ఉండాలి. మీకు సెల్ఫ్ భక్తి అనేది, సెల్ఫ్ గాడ్లీనెస్ అనేది మీకు ఉండాలి. మూడోది కుటుంబం మొత్తంగా, కుటుంబంలో మీరు ఒక పార్ట్ అయ్యి మూడో మందిరంగా మీ కుటుంబం ఉండాలి. ఇది క్రిస్టియన్ లైఫ్కి చాలా ప్రాముఖ్యమైనది. పాలు తాగే శిశువు అలా పాలు తాగుతూ అలానే ఉండిపోతే తల్లిదండ్రులు ఇష్టపడతారా? లేదు. కానీ ఆ శిశువు ఎదగాలని, బలముతో నిండుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్న రీతిగా దేవుడు కూడా మీరు భక్తిలో ఉంటూ శక్తిని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైకి భక్తి, లోపల శక్తి లేకపోవడం అని అంటే, చాలా మంది విశ్వాసులు సంఘానికి వెళ్తున్న వారికి పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, ఇతరులను ప్రేమించటం తెలియదు, దైవ గుణాలు లేకుండా, ఆత్మ ఫలములు లేకుండా, ఆత్మ వరాలు లేకుండా జీవిస్తున్నారు. వాక్యంలో ఒక చోట ఇటు రీతిగా రాయబడి ఉంది, ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందని. నిజమైన శక్తి పొందుకోవటం అని అంటే వాక్యంలో దాగి ఉన్నటువంటి ప్రతి ఒక్క వరమును, ఆత్మను మనం పొందుకోవటమే. ఒకవేళ ప్రజలు గనక వేషధారణతో ఉంటుంటే, శక్తి లేని వారుగా గనక ఉంటుంటే, దేవుడు వారిని గద్దిస్తున్నాడు డైరెక్ట్గా. ఏమనంటే మీరు సున్నము కొట్టిన సమాధులని. కాబట్టి ఇప్పుడే మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇటు రీతిగా జీవించడం ద్వారా నిజమైన దైవ బలము పొందుకోగలరు. దేవుడే కనుక వీడియో కనుక మీ ముందుకు పంపించుంటే కింద కమెంట్ సెక్షన్లో ఐ విల్ లీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ జీసస్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.